ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క కృపయు కనికరం సమాధానం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనంలో నుండి ఈ రోజున ఓ చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యేసయ్య పరలోక రాజ్యమును గుర్చిన విషయాలలో అనేకమైన వాటిని ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. ఉపమాన రీతిగా అనేకమైన విషయాలు చెప్పాడు. అందులో ఒకదాన్ని మీకు నేను ఈ రోజున జ్ఞాపం చేస్తున్నాను. లూకా సువార్తలో ఈ మాట రాయబడి, ఒక స్త్రీ, ఆమెకు వివాహము నిశ్చయమైంది, ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంతకాలానికి వివాహము జరుగుతుంది కదా. ఇది అన్ని ప్రాంతాల్లో ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో యూదులలో ఒక ప్రత్యేకత ఉంది. వివాహం అయిన తర్వాత ఆమెకు 10 వెండి కాసులు ఇవ్వబడతాయి. వివాహము చేసుకోవడానికి ఆ భర్త తిరిగి వచ్చేంత వరకు ఆ స్త్రీ తన యొద్ద ఉన్నటువంటి ఆ వెండి కాసులను 10 వెండి కాసులని భద్రంగా కాచుకోవాలి. అప్పుడే ఆయన వచ్చిన తర్వాత ఆయనతో వివాహ బంధంలోకి వెళ్ళటం, కుటుంబ జీవితాన్ని కలిగి ముందుకు సాగడానికి పరిస్థితులు, ఆ విధమైన కట్టుదిట్టాలు అక్కడ ఉన్నాయి వారికి. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్త్రీ 10 వెండి నాణాలలో ఒకదాన్ని పోగొట్టుకునేది. ఒక్కటే కదా పోయింది అన్నటువంటి విషయమై తను అజాగ్రత్త పడలేదు. అజాగ్రత్తగా ఏమవుతుందిలే, ఒక్కటే కదా పోతే పోయిందిలే, ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, ఏదో ఒక మాటలు కాబోయే ఆయనకి ఏదో మనం ఒక నటన కలిగి ప్రేమ చూపించినట్లుగా ఏదో కొన్ని మాటలతో క్రియలతో ఆయన ఐసేసేద్దాం, మొత్తానికి ఆయన ఒక్కటే కదా పోతే పోయిందిలే అని అనుకుంటాడేమో, ఆ విధంగా నేను చేయగలుగుతాను అన్న విషయమై తాను ఆ విధమైన మనసుకు రాలేదు. రాకపోగా ఆమె పోగొట్టుకున్న ఒక్క వెండి నిమిత్తమై ఇల్లంతా ఊడ్చి, ఇల్లంతా దీపం వెలిగించి, ఇల్లంతా ఊడ్చి, అది దొరికేంత వరకు ఆమె ఆ ఇంటిలో ఆ వెండి నాణ్యం కొరకు ప్రయాసపడుతూనే వస్తుంది. పోయింది ఒకటే కదా అని చిన్న చూపు చూడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఆధ్యాత్మికంగా దీన్ని మనము కన్వర్ట్ చేసి ఆధ్యాత్మికంగా దీన్ని మార్చి మనం గమనిస్తే దేవునితో మనకు దేవునికి మధ్య ఉన్న అనుబంధం, ప్రార్థన కావచ్చు, పరిశుద్ధత కావచ్చు, సహవాసం కావచ్చు, ఇక దైవ సంబంధమైనటువంటి కృపావరాలు కావచ్చు, ఈ వేటిలో మనము దేవుని యొక్క సన్నిధిలో ఏమైతే కలిగి ఉన్నామో, ఏమైతే పొందుకొని ఉన్నామో, ప్రారంభంలో మనము రక్షణ పొందినప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ మన జీవితాల్ని చీకటి నుంచి, పాపపు భయంకరమైన బంధకాల నుంచి వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చినప్పుడు, ఆ దినాల్లో ప్రభు మీద మనకున్న ప్రేమ, పరిచర్య విషయంలో కావచ్చు, ఆయన యొక్క వాక్యాలను చదివే విషయంలో కావచ్చు, వ్యక్తిగత ప్రార్థనలు కావచ్చు, సహవాసం కావచ్చు, వీటన్నిటిలో ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాము? ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది. రాకడ సమయాలు, రాకడ సూచనలు అనేకం లేఖనాల్లో చెప్పబడినట్లుగా భూమి మీద కనబడుతూనే ఉన్నాయి. ఒక చోట కరువు, ఒక చోట వర్షం, బీభత్సమైన వర్షం. మన దేశంలోనే గత నెలలో మనం చూసాం, మే నెలలో ఒక చోట భయంకరమైన కరువు, నీళ్ల కోసం కిలోమీటర్లు ప్రయాణాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్యకాలంలో ట్రైన్లలో నీళ్ల కోసం ప్రయాణాలు చేసిన వాళ్ళని గురించి కూడా మనం విన్నాం, చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడో ఎడారుల్లో, చలమల్లో, ఆ చిన్న నీటి గుంతల్లో ఆ నీళ్లు కోసం ఎంతో ప్రయాసపడే వాళ్ళని చూస్తున్నాం. అదే దేశం, ఈ భారతదేశంలోని మరోవైపున భయంకరమైనటువంటి వర్షం, బీభత్సం. మన కేరళ అయితే భయంకరంగా వర్షాలతో రెడ్ అలర్ట్ కూడా జారీ చేయబడింది, తమిళనాడు, కేరళలో. ఇలాగ ఒక చోట భయంకరమైన కరువులు, ఒక చోట విపరీతమైన వర్షాలు, ఒక చోట భయంకరమైన భూకంపాలు, యుద్ధ వాతావరణాలు, ఇజ్రాయిల్కి, గాజా, అలాగే హమాస్కి, అలాగే రష్యాకి, ఉక్రెయిన్కి, ఇలాంటి యుద్ధ వాతావరణాలు
ఇవన్నీ మనం వింటానే ఉంటాము అని ప్రభు యొక్క వాక్యం దాటిగా చెప్పింది. అంటే ఆయన రాకడ సూచనలు ఈ విధంగా చెప్పబడుతున్నప్పుడు మనము ప్రారంభంలో ప్రభుతో ఉన్న అనుబంధం ఈ రోజుకి అలాగే ఉందా, ఇంకా అధికం కాగలుగుతుందా, లేక ఏమైనా కోల్పోతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, మనల్ని మనం జ్ఞాపం చేసుకుంటే నిశ్చయముగా దేవునితో నీకున్న అనుబంధం, దేవునితో నీకున్న సహవాసం ఇవన్నీ దినదినము అధికమవుతున్నాయా లేక తగ్గిపోతున్నాయా? సో ఈ విధంగా మనం గమనించుకొని మన జీవితాలని ఎక్కడ ఏ స్థితిలో మనం పడిపోయామో, ఏ స్థితిలో మనం దిగజారిపోయామో, ఏ స్థితిలో దేనిని మనం కోల్పోయామో ప్రభు సన్నిధిలో ఉపవసించి మన హృదయం అనే ఇంటిని దేవుని వాక్యం ద్వారా శుభ్రంగా వెలిగించుకొని బాగా ప్రతి క్షణం మనం గమనిస్తూ మన హృదయాన్ని పరిశీలన చేసుకోవటం ద్వారా నిశ్చయముగా దేవుని యొక్క లేఖనాలు మాకు చెప్పినట్లుగానే పోగొట్టుకున్న ఆ వెన్నెలని ఆ స్త్రీ తిరిగి పొందుకొని తన చెలికత్తెలతో కూడా కలిసి ఆనందించినట్లుగానే మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఏ స్థితి నుంచి నువ్వు దిగజారిపోయావో ఆ స్థితిని నువ్వు మళ్ళా తిరిగి దేవునితో ఆ అనుబంధంలోకి రావటం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నీకు అమితమైన ఆనందం, సంతోషం, నీ ద్వారా నీతో ఉన్న వారందరూ కూడా మహదానందం కలుగుతుంది. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహిస్తూ మనల్ని ఒక్కొక్కరిని నూతనపరచునుగాక. ఈ కొద్ది మాటల ద్వారా, ఈ ఇన్స్పిరేషన్, ఈ యొక్క ప్రోత్సాహకరమైనటువంటి ఈ మాటల ద్వారా ప్రభు యొక్క రాకడ వరకు రాజ్యానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మనం ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలని ఈ మా ప్రయాసం ప్రార్థన చేసుకుందాం. మా యొక్క ఈ ప్రయాసానికి మీరు కూడా సహకరిస్తూ ఈ పరిచయను, ఈ యొక్క వాక్య భాగాలను అనేకులకి షేర్ చేయండి. ఈ యూట్యూబ్ను అనేకులకి పరిచయం చేయండి. దేవుని కృప చేత ఇప్పటికే 23 ఇలాగా అంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మనకు 2323 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకనూ అనేక మంది చేసుకునేటట్లుగా వాక్యం వింటూ పరలోక రాజ్యానికి సిద్ధపడేటట్లుగా మీరు అందరూ కూడా సహాయపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఉదయకాలం మందు మీరు చెప్పిన అయ్యా ఉపమానాల్లో ఒక స్త్రీ తాను పోగొట్టుకున్న వెండి నాణ్య నిమిత్తమై ఎంత శ్రద్ధగా దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని తిరిగి పొందుకునేంత వరకు ప్రయాసపడి పొందుకున్న తర్వాత తన చెలికత్తెలతో సంతోషించిందో, ఆ విధంగా మా వ్యక్తిగత జీవితంలో మీతో ఉన్న అనుబంధాన్ని, మీతో ఉన్నటువంటి జీవితం, పరిశుద్ధత, ప్రార్థన, సహవాసం, ఈ విధమైన పరిచర్యల్లో ఎక్కడెక్కడ మేము దిగజారిపోయామో వాటన్నిటి విషయంలో నాయన మీ సన్నిధిలో మళ్ళా మేము అయ్యా మీకు తగ్గించుకొని ఏ స్థితిలో మేము కోల్పోయామో వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించుకునేటట్లుగా మేము మళ్ళీ ఆ స్థితికి మేము రాబడేటట్లుగా మా ఒక్కొక్కరికి మీ ఆత్మ సహాయము చేయునుగాక. మీ ఆత్మ ద్వారా మేము ఆ స్థితిని కలిగిన వారమై మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం వచ్చే ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఆయనతో తిరిగి మళ్ళా ఉన్నతమైన అనుబంధంలోకి నడిపించబడుతుంది గాక. ఆమేన్.